ఈ దినముక ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం 1-11 వచనములు ఈ విధంగా వ్రాయబడి ఉన్నాయి. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు యెహోవా మందిర ద్వారమున నిలవబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపు. యెహోవాకు నమస్కారం చేయుటకై ఈ ద్వారములలో బడి ప్రవేశించి యోధావారులారా యెహోవా మాట వినుడి. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు యొక్క దేవుడైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను ఈ స్థలమున మిమ్మల్ని నివసింపజేయనట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయం అని మీరు చెప్పుకొనుచున్నారే. ఈ మోసకరమైన మాటలు ఆధారం చేసుకొనబడి అలా గనక మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థంగా చక్కపరచుకొని ప్రతివాడు తన పొరుగువారి ఎడల తప్పక న్యాయం జరిగించి పరదేశులను తండ్రి లేని వారిని విధవరాండ్రను బాధింపకయు ఈ చోట నిర్దోష రక్తము చిందింపకయు మీకు కీడు కలిగించే అన్య దేవతలను అనుసరింపకయు ఉండిన ఎడల ఈ స్థలమున తమకు నిత్యముగా నుండుటకై పూర్వకాలమున నేను మీ పితరులకు ఇచ్చిన దేశమున మిమ్మల్ని కాపురముంచుదును. ఇదిగో అబద్ధపు మాటలను మీరు నమ్ముకొనుచున్నారు, అవి మీకు నిష్ప్రయోజనములు. ఇదేమి, మీరు జార చోర క్రియలను నరహత్యను చేయొచ్చు, అబద్ధ సాక్ష్యం పలుకుచు బయలునకు దూపము వేయచ్చు, మీరు ఎరుగిన దేవతలను అనుసరించుచున్నారే. అయినను నా నామము పెట్టబడిన ఈ మందిరంలోనికి వచ్చి నా సన్నిధిని నిలుచుచు విడుదల నొంది ఉన్నామని మీరు చెప్పుదురు. ఈ క్రియలన్నీ జరిగించటకైనా మీరు విడుదల నొందితిరి. నాదని చాటబడిన ఈ మందిరం మీ దృష్టికి దొంగల గుహ అయినదా? ఆలోచించండి. నేను ఈ సంగతి కొనుగొలుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. దేవుడి ఈ వాక్యం ఇంతటితో నేడు దినం వరకు ఏర్పాటు చేయబడిన పాత